6 రాష్ట్రాలలో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పాండిచేరి, మహారాష్ట్ర, తమిళనాడు. 3 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు, మూడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత, మా అమ్మ పేరు ఓదమ్మ. కాళ్ళ నొప్పులు బాగుండే బయట హాస్పిటల్ అన్నీ తిరిగి వచ్చినాం 3 సంవత్సరాల నుంచి. బొక్కలన్నీ అరిగినాయి అన్నారు, ఆపరేషన్ చేసుకోమన్నారు. మా మామయ్య ఇక్కడ కరీంనగర్ అదే హాస్పిటల్ అని ఉన్నది, ఆయుర్వేద మందులు బాగుంటాయి అంటే వచ్చినాం. ఈ మందులు వాడిన కంచెలు బాగుంటుంది, మంచిగా ఉన్నది, బాగా నొప్పులు తగ్గింపోయింది. ఆమె పని ఆమె చేసుకుంటుంది, మెట్టు దిగుతుంది. అంత ముందుకు దిగిరాపో ఇప్పుడు దిగుతుంది, ఎక్కుతుంది, బాగానే ఉంటుంది. హాస్పిటల్స్ లో చికిత్స తీసుకున్న వారికి ప్రయోజనాలు. ఆపరేషన్ అవసరం లేదు, ఎలాంటి పథ్యం అవసరం లేదు. ఈ మందులు మూలికలతో తయారైనవి కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 10 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు, పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత, నా పేరు సుబ్రహ్మణ్యము. బడంగపేట నుంచి వచ్చినాను ఇక్కడికి. నేను గత 10 సంవత్సరం నుంచి నేను మోకాళ్ళ నొప్పితో చాలా బాధపడుతున్నాను. చెక్ చేసి ఎక్స్రే అన్నీ తీసినారు, అన్నీ బాగానే ఉంది, మీకు మోకాళ్ళకు ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే నరాల బలహీనతల మీరు నడవలేకపోతున్నారు అని చెప్పినారు. సరే అని ఏం చేయడానికి ఇంట్లోనే ఉన్నాను నడవలేని స్థితిలో. తర్వాత నేను టీవీలో ఆర్జే హాస్పిటల్ యాడ్ చూసినాను. నేను ఇట్లా మోకాళ్ళ నొప్పి ట్రీట్మెంట్ ఇవ్వడము అని చూసినాను. చూసి సరే ఆర్జే హాస్పిటల్కి సరిపోతే బాగుంటుందని ఇక్కడ ఆర్జే హాస్పిటల్కు వీల్ చైర్లో వచ్చినాను. నడవలేని స్థితిలో వీల్ చైర్లో వచ్చినాను. పంచకర్మ ట్రీట్మెంట్ ఇచ్చినారు నాకు 1 వారం రోజులు. పంచకర్మ ట్రీట్మెంట్ తర్వాత నాకు ఇప్పుడు ఫ్రీగా ఉన్నది, అంటే సపోర్ట్ లేకుండా నేను నడుస్తున్నాను. కోలుకున్నందుకు ఆర్జే హాస్పిటల్ డాక్టర్ గారికి ధన్యవాదములు. కీళ్లవాతం, పక్షవాతం, భుజం నొప్పి, సయాటికా, డిస్క్ ప్రాబ్లం, మైగ్రెయిన్, సైనసైటిస్ వంటి సమస్యలకు శిరోధార, ఉద్వర్తనము, నాడి స్వేదనము, కాయసేక, నస్యం వంటి అనేక పంచకర్మ ట్రీట్మెంట్స్ స్త్రీలకు మరియు పురుషులకు అనుభవం గల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్లు ఇవ్వబడును. 10 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు, 10 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత, నా పేరు నాగేంద్రరావు.
నాకు 10 సంవత్సరాలుగా ముడుకులు చాలా బాధ పెట్టేస్తున్నాయి. లోపల ఉన్న జవ్వు అరిగిపోయిందని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. నీ వయసు ఇది, జనరల్గా ఇదే ఉంటుంది అంటే ట్యాబ్లెట్లు రాసిచ్చి ఇలాగే అని చెప్పారు. కానీ ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ యాడ్ చూసి టీవీలో నాకులాగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారే, వాళ్ళు చెప్పిన వాటిని బట్టి సరే చూద్దాం అని ఇక్కడికి వచ్చారు. మెడిసిన్స్ ఇచ్చారు. ఆ మెడిసిన్స్ వల్ల ఇంకా ఒక నెలలో క్యూర్ అయిపోతుందనే నమ్మకం నాకు కలిగింది. ఆర్జేఆర్ హాస్పిటల్ స్టాఫ్కి, డాక్టర్స్, ఫిజియోథెరపిస్ట్ స్టాఫ్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మోకాలి నొప్పి 2 లక్షల మందికి పైగా మోకాలి మార్పిడి కోసం రిఫర్ చేయబడిన పేషెంట్లకు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా నయమై నొప్పి లేకుండా బాగా నడవటం, మెట్లు ఎక్కటం, దిగటం మరియు కూర్చొని లేవటం వంటి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, 20 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు సరోజిని అండి. మా అమ్మగారి పేరు వరలక్ష్మి. మేము విశాఖపట్నంలో ఉన్న గోపాలపట్నం నుంచి వస్తున్నామండి. మా అమ్మగారికి గత 20 సంవత్సరాల నుంచి ఒంట్లో బాగోలేదండి. బాగా ఆస్మా ప్రాబ్లం, అస్సలు ఊపిరి తీసుకోలేకపోయేది. దానివల్ల హెల్త్కి బాగా ఇబ్బంది అయిపోయి ఆయాసం అది బాగా ఎక్కువ వచ్చేసి ఏదైనా తిన్నా వాంతింగ్స్, రాత్రుల పూట పడుకునేటప్పుడు నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఎక్కడికి వెళ్ళినా ఈ చలికాలంలో కూడా చాలా ఇబ్బంది పడేదండి. దానివల్ల ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వాడాము, అన్నీ చేస్తాం, ఏది కూడా పనిచేయలేదు. టీవీలో యాడ్ చూసి ఆర్జే హాస్పిటల్కి వచ్చామండి. 1 నెలలో వాడాక రికవరీ అయింది కొంచెం. అలాగా దగ్గర ఇప్పుడు 3 నెలల నుంచి వాడుతున్నామండి. పూర్తిగా రికవరీ అయింది. డాక్టర్ గారికి, ఆర్జే హాస్పిటల్కి, అందరికీ ధన్యవాదాలు. 1 సంవత్సరం నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. మా నాన్నమ్మ పేరు ఆర్ నోకమ్మ. మాది గరగపర్రు. 1 సంవత్సరం నుంచి మా నాన్నమ్మకి దగ్గు, ఆస్తమా, మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా చాలా ఇబ్బంది పడేది. చుట్టుపక్కల చాలా హాస్పిటల్ తిరిగాము. ఇన్హేలర్ ఇచ్చారు వాళ్ళు, ఇన్హేలర్ వాడాము, అక్కడ నయం అవ్వలేదు. ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత 3 మంత్స్ నుంచి వాడుతున్నాం మందులు, బాగానే తగ్గింది. ఇన్హేలర్ ఏమి లేదు. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా బాగానే ఎక్కుతుంది, తన పని తను చేసుకుంటుంది. అందరూ ఆర్జేఆర్ హాస్పిటల్కి రండి. థ్యాంక్ యూ ఆర్జేఆర్ హాస్పిటల్. ఆస్తమా, ఎలర్జీ, సైనస్ మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 17 లక్షలకు పైగా ఎక్కువ మంది పేషెంట్లకు 10-15 సంవత్సరాల తరువాత కూడా ఆస్తమా సమస్యలు తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఒక సంవత్సరం నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు
1 సంవత్సరం నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకు చాలా బాగా ట్రీట్ చేశారు. అసలు నేను నడడానికి కూడా ఇది లేనప్పుడు నాకు చాలా బాగా కింద కూర్చుంటున్నాను. మొత్తం అన్నీ నాకు నేనే చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీకు, హాస్పిటల్కి, ఆర్జేఆర్ హాస్పిటల్కి. హాయ్, నా పేరు సబీరా. నేను విజయనగరం నుంచి వచ్చాను. నేను 3 months నుంచి రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి బాధపడేదాన్ని. అసలు కూర్చోడానికి అయ్యేది కాదు, నించోడానికి అయ్యేది కాదు, చెయ్యి ఇలా ఫోల్డ్ కూడా అయ్యేది కాదు. అసలు నేను ఎన్ని డాక్టర్స్ని, మొత్తం ఊళ్ళో అన్ని డాక్టర్స్ని కలిసాను, అన్ని మెడిసిన్స్ కూడా వాడాను. దేంట్లో కూడా నాకు రిజల్ట్ అయితే ఏం కనిపించలేదు. తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్ ఒకరు ఆర్జేఆర్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఒకసారి వెళ్ళండి, కలవండి, అక్కడ 1 monthలో కూడా చాలా రిజల్ట్ బాగా కనిపిస్తుంది మెడిసిన్ వాడితే అన్నారు. మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి మేడంని కలిసాము. కలిసిన తర్వాత అయితే నాకు మేడం బాగా పాజిటివ్ వైబ్స్తో మంచిగా మోటివేట్ చేసి మెడిసిన్ ఇచ్చారు. నాకు ఒక 2 daysలోనే చాలా ఫ్రీ అయిపోయాను నేను. అలాగే ఇప్పటికి 1 month అయింది నేను మెడిసిన్ తీసుకొని. నాకైతే అసలు కంప్లీట్గా ఏ పెయిన్ లేదు. నార్మల్ కన్నా, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగా యాక్టివ్గా ఉంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ జోష్న మేడం అండ్ ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్. థ్యాంక్ యూ. ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స పొందిన పేషెంట్స్ కు వాళ్లకు ఉన్న వ్యాధులు తగ్గడమే కాకుండా హెర్బల్ మెడిసిన్ వాడటం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 5 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు ఐదు సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు కుసుమ భాగ్యవతి అండి. నేను బొమ్మూరు నుంచి వచ్చానండి. నాకు కీళ్ళ వాతం ఉండి 4-5 సంవత్సరాలు అవుతుందండి. పడుకొని లేగలేకపోయేదాన్ని, గోడలు పట్టుకుని లెగిసేదాన్ని, గ్లాస్ నీళ్లు కూడా తాగలేకపోయేదాన్ని అండి. చాలా ఇబ్బందులు పడ్డానండి. చాలా హాస్పిటల్కి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నానండి. అయినా తగ్గలేదండి. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చానండి. మేడం గారు నాడబెట్టుకుని చూసి నాకు 1 నెల మందులు రాశారండి. నెల మందులు వాడిన తర్వాత పూర్తిగా తగ్గినాయండి. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను, కూర్చోగలుగుతున్నాను, పడుకోగలుగుతున్నాను, మెట్లు ఎక్కగలుగుతున్నాను. ఈ హాస్పిటల్కి రాకముందు చేతులు కూడా పైకి లేవలేకపోయేదాన్ని అండి. ఇప్పుడు భుజాలు అన్నీ నొప్పులు తగ్గిపోయి ఇప్పుడు చాలా పైకి లేపుతున్నానండి. ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు, మేడం గారికి ధన్యవాదాలండి. కీళ్లవాతం రక్త పరీక్షలో కీళ్లవాతం అనే సమస్య పాజిటివ్గా ఉన్నవారు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 3 నెలల చికిత్సతో నెగటివ్గా మారుతుంది. మరియు 3 నుండి 5 నెలల చికిత్సతో పూర్తిగా నయమై శాశ్వతంగా ఎటువంటి మందులు తినకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. 2 సంవత్సరాల నుండి కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు ప్రమీల. నేను వెస్ట్ మామ్లం నుంచి వస్తున్నాను. నాకు కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం లాస్ట్ 2 yearsగా ఉంటూ ఉంది. నేను అన్నీ ఎత్తాను కానీ క్యూర్ అవ్వట్లేదు. లేజర్ సర్జరీ కూడా చేశారు కానీ అప్పుడు కూడా పెయిన్ పోలేదు. బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ అన్నీ ఉన్నింది. కానీ ఇప్పుడు ఆర్జేఆర్కు నా ఫ్రెండ్ చెప్పారని వచ్చాను. ఆ ఆర్జేఆర్లో ఇప్పుడు మంచి ట్రీట్మెంట్, 1 month మెడిసిన్స్ తీశాను. ముందుకు బాగా బెటర్గా ఫీల్ అవుతున్నాను. ఆపరేషన్ చేసి 10 to 15 days పెయిన్ అనిమే ఉన్నింది. బట్ ఇక్కడ పెయిన్ ఏం లేదు, మెడిసిన్స్ మట్టుందా.
బాగా చూస్తున్నారు, బాగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. థ్యాంక్స్ ఆర్జేఆర్. 4 సంవత్సరాల నుండి పైల్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు అక్కిరెడ్డి సార్. నేను వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు గ్రామం నుండి వచ్చినాను. నాకు ఈ ప్రాబ్లము మొలలోనే ఈ ప్రాబ్లం దగ్గర 4 years నుంచి ఉన్నది. చాలా హాస్పిటల్ కూడా చూపించినాను. ఇక్కడ హాస్పిటల్ అవన్నీ కూడా చూపించినాను. మందులు వాడినా కూడా ఏం ట్రీట్మెంట్ 10 రోజులు 20 రోజులు ఏదో నొప్పి తగ్గిపోతుంది, కానీ మళ్ళీ యథాప్రకారం వస్తుంది. నాకు 4 years నుంచి ఉంది. ఈ మందులు టీవీ ద్వారా ఆర్జీఆర్ హాస్పిటల్ గురించి చూసి పోయిన మార్చి ఆఖరిలో చివరిలో వచ్చి ఇక్కడ కలిసి వాడుతుంటే బాగానే ఇప్పుడు నాకు 10 రోజులకే గుణం చూపించింది. ఇక్కడే ఉన్న హైదరాబాద్లోనే 1 నెల తీసిపోయి మళ్ళీ తర్వాత కడపకు పోయి తెచ్చుకున్నా 1 నెల. తర్వాత ఒంగోలు పోయి 2 తూర్లు తెచ్చుకున్నాను. మందులు వాడుతున్నాను, బాగానే ఉంది. ఇప్పుడు 80% ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు అన్నీ హెల్తీగానే ఉన్నాయి. ఈ హాస్పిటల్ వాళ్లకు ధన్యవాదాలు. డాక్టర్ గారికి అందరికీ నమస్కారం. 20 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు రామలక్ష్మిరెడ్డి. మా భార్య ఎల్లమ్మ. మా భార్యకు షుగర్ ఉన్నబట్టి 20 సంవత్సరాల పైన అవుతుంది. అక్కడక్కడ చూపించిన హాస్పిటల్లో మద్రాస్ అందు షుగర్ తగ్గడంలే. ఇప్పుడు మేము ఆర్జే హాస్పిటల్ గురించి టీవీలో చూసిన తర్వాత అనంతపూర్కి వచ్చినాము. ఈ ఆర్జే హాస్పిటల్ రాకముందు 130 ఉంటుంది, అది తినకముందు. తిన్న తర్వాత 173 ఉంటుంది అది షుగరు. ఇప్పుడు మేము ఈ నెల మందులు వాడిన తర్వాత తినకముందు 80కి వచ్చింది, తిన్నాక 118కి వచ్చింది షుగరు. కాబట్టి ఆర్జే హాస్పిటల్లో ఉండే డాక్టర్లకు వాళ్ళ సిబ్బందికి ధన్యవాదాలు, మాకు బాగా మందులు ఇచ్చి సహకరించినందుకు. మీరు షుగర్, థైరాయిడ్, బీపీ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు రెగ్యులర్గా ఇతర మెడిసిన్స్ వాడుతున్నా కూడా వాటితో పాటు హెర్బల్ కషాయాలు, మెడిసిన్స్ కూడా వాడొచ్చు. మా మందుల ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 10 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. వెంకట నరసమ్మ నా పేరు. నేను గద్వాల నుండి వచ్చినాను. నాకు షుగర్ చాలా ఎక్కువగా ఉన్నందున ఇంతకుముందు నేను ఎప్పుడు చూయించుకున్నా ఇన్సులిన్ వాడినా కూడా నాకు ఎక్కడా తగ్గలేదు. కానీ ఇక్కడికి రాకముందు చూయించుకునేంటి 240 ఫస్ట్ తినకముందు, తిన్న తర్వాత 380 ఉన్నది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత 1 నెల మాత్రలు మందులు ఆ మేడం ఇచ్చినవన్నీ వాడినందువలన ఇప్పుడు మళ్ళీ రావడానికి చూయించుకొని వస్తే 157 తినకముందు, తిన్న తర్వాత 260 ఉంది. కాబట్టి ఇంకా ఈ నెల కూడా తీసుకున్నానికి మందులు తీసుకోవడానికే వచ్చినాము. ఆర్జేఆర్ వారికి ధన్యవాదాలు. డయాబెటిక్, షుగర్ పేషెంట్లకు భోజనం తర్వాత 550, 450, 400, 350లో ఉన్న మధుమేహం శాతం మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 1 నెల చికిత్స తర్వాత 150, 180 లాగా తగ్గడం జరుగుతుంది. నీరసం, మైకం, కంటి చూపు తగ్గటం, నరాల బలహీనత, కాళ్ళలో పుండు వంటివి మధుమేహం వల్ల ఉన్న సమస్యలు అన్నీ పూర్తిగా నయమవుతాయి. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. 2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు
2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు కృష్ణమూర్తి, నేను గద్వాల నివాసిని. చేతులు కాళ్ళకు బొబ్బల్లాగా వచ్చి అంత ఇబ్బంది పెట్టింది. మా ఫ్యామిలీ డాక్టర్ గారికి చూపించాను. అయితే ఏదో సోరియాసిస్ లాగా ఉంది అని చెప్పాడు. చెప్తే ఆయన కూడా ఒక 2 నెలలు ఇచ్చాడు గద్వాల మా డాక్టరు. అయినా తగ్గలేదు. కర్నూలుకి పోండి స్పెషలిస్ట్ దగ్గరికి అని చెప్పి కర్నూలు కూడా వచ్చేసాను. ఇక్కడ కూడా చర్మవ్యాధి నిపుణులను కలిశాను. ఒక 2 నెలలు 3 నెలలు అక్కడ కూడా వాడాను. తగ్గే చూసానే కనపడలేదు. టీవీలో వీళ్ళ ఆర్జీఆర్ హాస్పిటల్ యాడ్ని చూసి నేను కర్నూలుకి వచ్చేసాను. డాక్టర్ గారిని కలిశాను. 1 నెలకే నాకు బాగా తగ్గినట్టు మంచిగా అనిపించింది. 2 నెలలు వాడాను, 3వ నెలలు కూడా అయిపోయింది. ఇప్పుడు నా చేతులు కానీ అన్ని కానీ చాలా క్లియర్గా ఉన్నాయి. ఆర్జీఆర్ హాస్పిటల్ గారికి కానీ డాక్టర్ గారు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు ఒక సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు విట్టలు, బంజారాల నుండి వచ్చిన. నేను సోరియాసిస్ నుంచి 4-5 నెలల నుండి చాలా ఇబ్బందికరంగా బాధపడ్డా. చెవు పైన ఇక్కడ మెడ పైన ఇట్లా బాగా ఉండే, దురద దద్దులు ఇట్లా అన్నీ ఉండే. టీవీలో యాడ్ చూసి అమీర్పేట్ ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చిన. నెల రోజులు మందులు వాడిన తర్వాత మొత్తం దురద ఇట్లా అన్నీ 90% తగ్గిపోయింది. ఆర్జీఆర్ హాస్పిటల్కు డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతాను. సోరియాసిస్ మన ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 22 లక్షల మందికి పైగా సోరియాసిస్ పేషెంట్లలో 85% పేషెంట్లకు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత కూడా సోరియాసిస్ అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ముక్కులో కండ పెరగటం అనే సమస్యతో బాధపడిన వారు 2 లేదా 3 సార్లు ఆపరేషన్ తర్వాత కూడా తగ్గని 52,000 మంది కంటే ఎక్కువ మంది బాధితులు మన ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకొని ఆ సమస్య నయమై 10, 15, 20 సంవత్సరాల తర్వాత కూడా ముక్కులో కండ పెరగటం అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. పక్షవాతం సమస్యతో
చేతులు కాళ్ళు పనిచేయక నడవలేని స్థితిలో ఉన్నవారు మా 15 రోజుల చికిత్సతో చేతులు కాళ్ళు నయమై బాగా పనిచేస్తూ మరియు 3 నెలల చికిత్సతో పూర్తిగా నయమైన వారు 5,000 మందికి పైగా ఆరోగ్యంగా ఉన్నారు. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, ఒల్లిమచ్చలు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, గుండె సమస్యలు, అలర్జీ, సొరియాసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్,